వ్యాప్తంగా పరిపాలించేటువంటి బీజేపీ, ఈ రాష్ట్రంలో పరిపాలించేటటువంటి వైసీపీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసమే ఉన్నారని చెప్పేసి నా అభిప్రాయం. రైతులు ఏంటో రాజ్యం లేదని చెప్పి అన్ని పార్టీలు కూడా ఎలక్షన్లో చెప్తా ఉంటారు. అలాంటి రైతుల నోట్లో మందు కొట్టే బిల్లులు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపుగా చేశారు. ఈ బిల్లుల వల్ల రైతులు, ఈ భారతదేశంలో సన్నకారు చిన్నకారు రైతులు 180 మంది ఉన్నారు. ఆ వ్యవసాయం చేస్తేనే ఈ దేశంలో వాళ్ళందరికీ కూడా తింటుంటుంది. అలాంటి వాళ్ళ నోట్లో మందు కొట్టింది ఈ మోడీ ప్రభుత్వం. అందువల్ల ఆ బిల్లును ఉపసరించుకోవాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా 230 సంఘాలు, రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న వేళ ఈ నిరసనే కాదు, ఆ బిల్లును ఉపసరించుగా కూడా ఎన్ని పోరాటాలను చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాయి. కారణం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ 200 సంఘాలు కూడా రైతు మీద రుణమాఫీ చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసింది. లక్షలాది మంది అటు బొంబాయిలోను, ఢిల్లీలోను ప్రదర్శన చేసింది రైతులు రుణవిముక్తి చేయమని చెప్పేసి. అయినా కూడా క్షేమ కుట్టినట్లేదు. ముఖ్యంగా బిల్లులో సారాంశం ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా అమ్ముకోండి, మీరు ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు, మీరు దీనికి అడ్డుబాబు లేదు అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. ఈ శుద్ధ అబద్ధం. ఎక్కడికి వెళ్తారండి? 20 బస్తాలు, 30 బస్తాలు, 50 బస్తాలు పండించి రైతులు ఎక్కడికైనా ఢిల్లీ వెళ్ళి, గుజరాత్ వెళ్ళి అమ్ముకుంటారా? ఈ సాధ్యమైన పని అయితే మళ్ళీ వీళ్ళ దగ్గర కార్పొరేటర్లో మళ్ళీ ఇదంతా కొనుక్కుని వాళ్ళు ఇష్టం వచ్చే వరకు వాళ్ళు అమ్ముతారు. ఎక్కడ పెడితే అక్కడ లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మోడీ గారు. అందువల్ల ప్రమాదమైన బిల్లు రైతాంగానికి ఇది. ఇదే మేము కొంటాం, వ్యాపారస్తులు కొనకపోతే మేము కొంటామని పేపర్లో చెప్తున్నారు. ఈ బిల్లులో పెట్టిన సారాంశం పరిశీలిస్తే అసలు ఆయన కొంటామన్న మాటే లేదు. దాంట్లో మార్కెట్ కమిటీలు రద్దు చేశారు. ఇప్పుడు ఈ సెస్ భూమి ఒక ధాన్యాన్ని ప్రతి కూడా మరి కొంటున్నారు, ఎక్కువ మీరు చేస్తున్నారు. అవి కూడా ఉంటాయనుకో చెప్పలేదు. దీంట్లో ఎంత మోసం వండితే ఇది చిన్న రైతు, పెద్ద రైతు ఆ ప్రకృతి నీటికి ఇచ్చి ఆ డబ్బులు మెచ్చుకుని ఏదో రకంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అవి కూడా అటు కూడా మేము కొంటాం కూడా ఒక మాట కూడా చెప్తున్నారు. చాలా దారుణమైన విషయం ఇది. అందువల్ల మనం దేశవ్యాప్తంగా కూడా మిషన్ చేస్తున్నారు. మన వంతుగా మన రైతు సంఘాలతోటి ఇక్కడ కూడా రైతు చేశాం కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తులో రైతు సమస్యలో ఏ ఉద్యమం కలిగి చేస్తామని చెప్పేసి అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నాం.